అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. గీతా జయంతి సందర్భంగా నేను ఇంతకుముందు వీడియోలో 11వ అధ్యాయం పెట్టాను. ఇంకా మనము 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం గురించని తెలుసుకుందాము. ఈ భక్తి యోగము అనిసనంటే ఏంటి? మనం కేవలం భగవంతుడి పట్ల భక్తిని చూపిస్తే అయిపోతుందా అనిసనంటే అలా కాదండి. భగవంతుడి యందు భక్తి ఉండడంతో పాటు సర్వ ప్రాణుల యందు కూడా సమమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పేటటువంటిదే ఈ 12వ అధ్యాయము భక్తి యోగము. ఓ మహాప్రభు, అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఏమంటున్నాడయ్యా అంటే, పార్థ వినుమా ఈ భక్తి యోగమును, ఈ పరమార్థముల నెరిగిన నరులు తిరిగి పుట్టరు. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, ఈ పరమార్థముల నెరిగిన నరులు తిరిగి పుట్టరు. పార్థ నా రూపము భక్తితోడ నిరతము ధ్యానించువారు సాకారోపాసకులొక జాతికి చెందెదరు వీరు. నా రూపము భక్తితోడ నిరతము ధ్యానించువారు సాకారోపాసకులొక జాతికి చెందెదరు వీరు. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, కనులబడని పరంధామము మననము చేసెడెడివారు నిరాకారోపాసకులు రెండవ జాతి వీరిది. కనులబడని పరంధామము మననము చేసెడివారు నిరాకారోపాసకులు రెండవ జాతి వీరిది. పార్థ వినుమా ఈ భక్తి యోగమును. అంటే కొంతమంది నా రూపమునే ఎప్పుడూ కూడా ఒక ఆకారం అంటే ఒక విగ్రహ రూపంలో కానీ ఒక చిత్రం రూపంలో కానీ పెట్టుకుని నన్ను నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. వీళ్ళు సాకారోపాసకులు, వీళ్ళు ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు. అలాగే ఏదైతే నిరాకార స్వరూపమును నన్ను ఆరాధిస్తారో, అంటే కంటికి కనబడడు కదా పరమాత్మ, అటువంటి కంటికి కనబడని పరమాత్మను ఎటువంటి ఆకారము లేకుండా ఎవరైతే వాళ్ళు నన్ను ధ్యానిస్తున్నారో వాళ్ళు రెండవ జాతి అని చెప్తున్నారు. ఇంకా భక్తులకు ఎటువంటి లక్షణములు ఉండాలో అవి చెబుతాను విను అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు ఉండవలసినటువంటి లక్షణములను గురించి చెప్తున్నారు. సర్వభూతములు యందు సమభావం ఉండాలి, సుఖమైన దుఃఖమైన చూడాలి సమంగానే. సర్వభూతముల యందు సమభావం ఉండాలి, సుఖమైన దుఃఖమైన చూడాలి సమంగానే. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, అసూయను బదలి ఓర్పు అలవరచుకోవాలి, మనస్సును కాయమును స్వవశం చేసుకోవాలి. అసూయను వదలి ఓర్పు అలవరచుకోవాలి, మనస్సును కాయమును స్వవశం చేసుకోవాలి. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, భక్తుడైన వాడు పరులను భయపెట్టరాదు, పరుల జూచి సుంతైన భయము చెందరాదు. భక్తుడైన వాడు పరులను భయపెట్టరాదు, పరుల చూచి సుంతైన భయము చెందరాదు. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, కోరికలను ఆశలను దూరంగా విడవాలి, నిందించిన పొగడినను చెందగూడదయ్యా మార్పు. కోరికలను ఆశలను దూరంగా ఉంచాలి, నిందించిన పొగడినను చెందగూడదయ్యా మార్పు. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, పగవాడు తనవాడను భావాలు పనికిరావు, అంతటను తనను జోచి ఆనందిస్తూ ఉండాలి. పగవాడు తనవాడను భావాలు పనికిరావు, అంతటను తనను జోచి ఆనందిస్తూ ఉండాలి. పార్థ వినుమా ఈ భక్తి యోగమును, పరమాత్ముని ఆజ్ఞలకు బద్ధులుగా నడచువారు పరమ భక్తులు, వారికి భయమిసుమంత లేదు. పరమాత్ముని ఆజ్ఞలకు బద్ధులుగా నడచువారు పరమ భక్తులు, వారికి భయమిసుమంత లేదు. పార్థ వినుమా
ఈ భక్తి యోగమును. ఈ పరమార్థముల నెరిగిన నరులు తిరిగి పుట్టరు పార్థ వినుమా ఈ భక్తి యోగమును. అనుచు కృష్ణుడు భక్తి యోగమును అర్జునునకు చెప్పే, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. అసలు భక్తులు అనేటటువంటి వాళ్ళకి ఎటువంటి లక్షణములు ఉండాలి అంటే, వాళ్ళు అందరంటే సర్వభూతములు భూతములు అన్సనంటే ఏవో దయ్యాలు భూతాలు కాదండి, ప్రతి ఒక్క ప్రాణకోటినందు కూడా సమమైన భావాన్ని కలిగి ఉండాలి. సుఖమైన దుఃఖం వచ్చినా ఏది వచ్చినా సరే దానిని సమానంగానే తీసుకోవాలి. అలాగే పరుల పట్ల అంటే ఇంకొకళ్ళ పట్ల అసూయను వదిలేయాలి, ఓర్పును అలవరుచుకోవాలి. ఎప్పుడు కూడా ఓర్పు సహనంతో ఉండాలి. మనస్సును శరీరమును కూడా తన వశములో ఉంచుకోవాలి. మనస్సు ఎప్పుడూ కూడా మన మాట వినదు, కానీ అటువంటి మనస్సును మన వశంలోని ఉంచుకోవాలి. భక్తుడైన వాడు ఎలా ఉండాలి అంటే, ఇతరులను ఎప్పుడూ కూడా భయపెట్టకూడదు, అలాగే ఇతరుల నుంచి భయమును పొందకూడదు. అంటే వాళ్ళు ఏదో భయపెడితే ఇంత పిసరు కూడా ఎవ్వరికీ కూడా భయం పొందేవాడిలాగా ఉండకూడదు. అలాగే కోరికలు ఆశలు ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దూరంగా విడిచిపెట్టాలి. ఎవరైనా సరే నిందించినా కూడా ఒకలాగే తీసుకోవాలి, పొగిడినా కూడా అదే భావంతో తీసుకోవాలి. అంతేకాని వాళ్ళు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని బాధ పెట్టారు అనిసని బాధపడకూడదు, అబ్బా నన్ను ఓహో ఆహా అనిసినట్టు మెచ్చుకున్నారు అనిసని సంతోషం చెందకూడదు. పగవాడు అంటే వీడు నావాడు కాదు, వీడు నాకు శత్రువు, ఇలాంటి భావాలు ఉండకూడదు. అందరి దగ్గర సమమైన భావాలతోటి ఎవరైతే భక్తులుగా ఉంటారో వాళ్ళని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందిస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు వచ్చారు అనేసరికి అక్కడ ఆనందం ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి భక్తులైనటువంటి వాళ్ళు వచ్చేసరికి. అలాగే ఎప్పుడు కూడా పరమాత్మని ఆజ్ఞకు ఏదైతే ఉందో దానికి బద్ధులుగా నడుస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దానికి మాత్రమే బద్ధులుగా ఉంటూ ఉండాలండి. వాళ్ళు చెప్పింది చేస్తున్నట్లుగా ఉండాలి. పరమాత్మ ఏది చెబితే అది. అటువంటి పరమ భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఎటువంటి భవబంధాలు ఉండవు, ఎటువంటి భయాలు ఉండవు. అయ్య బాబోయ్ ఈ సంసారాన్ని ఎలా ఈదాలి ఏంటి, ఇటువంటి భయాలు కానీ బాధలు కానీ ఏమీ ఉండవు. ఈ విధంగా భక్తి యోగమును శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అందులోని భక్తులు పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇదే ఈ భక్తి యోగాన్ని సంజయుడు కౌరవ మహారాజు కూడా చెప్పాడు. జై శ్రీకృష్ణ.